Hi, this is your Gopi Krishna sir, Director of Golconda Institute. ప్రస్తుతం నిరుద్యోగులలో ఒక ఆశాజనకంగా కనిపిస్తున్న ఒకే ఒక అంశం ఏదైనా ఉంది అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్స్ సంబంధించిన వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్. ఎందుకు అంటే ఇది దాదాపు మనకు 2017వ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ మనకు రిలీజ్ కాబోతుంది. మరి ఎన్ని వేకెన్సీస్తో ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, అన్ని అంశాలపైన ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ చివరి వరకు చూడండి. ఎవరైతే ఎఫ్బిఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. ఇక అంశాలకు వెళ్తే మనకు ఎఫ్బిఓ 2026 ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంటే మనకు 1393 ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని మనము డిస్టిక్ వైజ్ అని అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 1393 ఉద్యోగాలతో ఎఫ్బిఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి 1393 ఉద్యోగాలకు ఓన్లీ ఎఫ్బిఓనా, మరి ఎఫ్ఎస్ఓ మరి ఎఫ్ఆర్ఓ ఉన్నాయా అంటే ఎలాంటి సమాచారం లేదు. మనకు ఓన్లీ ఎఫ్బిఓకి సంబంధించిన ఇది కంప్లీట్ నోటిఫికేషన్. మరి ఈ ఎఫ్బిఓ సాధించాలి అంటే మనకు ముఖ్యంగా కావలసింది ఫస్ట్, ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, హైట్ ఏముండాలి, 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. ఫస్ట్ అసలు సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఏముంటుంది సార్ సెలెక్షన్ ప్రాసెస్లో? 3 స్టేజెస్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి నీకు 200 మార్క్స్ ఉంటుంది, 2 పేపర్స్ ఉంటుంది. దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సెకండ్ వచ్చేసి వాకింగ్ టెస్ట్. థర్డ్ వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్. అంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారో, క్వాలిఫైయింగ్ కన్నా ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి వాకింగ్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. మరి వాకింగ్ టెస్ట్కు క్వాలిఫైన్ అందరూ పిలుస్తారంటే కాదండి. ఇక్కడ వాళ్ళొక రేషియోని డిసైడ్ చేస్తారు. ఆ రేషియో ఎంత అని మనం చెప్పలేము. 1:10 ఉంటుందా, 1:50 ఉంటుందా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో క్వాలిఫై అయిన అందరూ కాదు, ఇందులో క్వాలిఫై అయిన కొద్దిమంది మాత్రమే వాకింగ్ టెస్ట్కి వెళ్తారు. వాకింగ్ టెస్ట్లో క్లియర్ అయిన వాళ్ళకు అందరికీ ఉద్యోగాలు రావు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ టెస్ట్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చాయో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే మనకు ఎఫ్బిఓ సెలెక్షన్ ప్రాసెస్లో 3 స్టేజెస్ ఉంటాయి అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రిటర్న్ టెస్ట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే మనకు ఈ ఫస్ట్ పార్ట్ సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్ పేపర్, సెకండ్ వన్ వచ్చి జనరల్ మ్యాథమెటిక్స్. అంటే నీకు 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఇస్తారు. టైం వచ్చేసి 1.5 hour అంటే 1.5 hour అంటే 90 minutes ఉంటుంది. ఓకేనా, అంటే మనకు టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. అంటే 100 + 100 ఉంటుంది. ఇందులో మినిమం నువ్వు సెకండ్ స్టేజ్కి వెళ్ళాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఓసీ వాళ్ళకైతే 40% అంటే 80 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా, 80 మార్క్స్ తెచ్చుకోవాలి. అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితేనేమో 30% అంటే 60 మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ స్టూడెంట్స్ అయితేనేమో 35% అంటే 70 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అందరూ కాదు, మినిమం క్వాలిఫైయింగ్. ఇది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇందులో మనము 2 పేపర్లు ఇండివిజువల్గా సపరేట్ అంటే అవన్నీ కాదు. ఓవరాల్గా 200కి ఒక ఓపెన్ క్యాండిడేట్స్ అయితేనేమో 80, బీసీ స్టూడెంట్ అయితే 70, అలా అంటే 200కి ఇండివిజువల్ పేపర్ ఏమి కాదు. సో ఇది మనకు మినిమం రిటర్న్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ అయ్యారు. మరి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వాకింగ్ టెస్ట్కి పిలుస్తారని చెప్పాను. మరి ఎలా వస్తారు అంటే వాకింగ్ టెస్ట్కి రావాలి అంటే రేషియో ఇప్పుడు చెప్పలేము. అంటే మినిమం క్వాలిఫైయింగ్ అందరినీ పిలిచే అవకాశం ఒక రేషియోలో అంటే 1:10, 1:15 అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్లోనే, అంటే ఒక పోస్ట్కు 10 మందిని, ఒక పోస్ట్కు 50 మందిని, ఎంతమందిని అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మనకు తెలుస్తుంది. ఓకేనా, మరి వీళ్ళకు ఇది క్లియర్ చేయాలంటే అబ్బాయిలు అయితే మనకు 25 kilometers 4 hours కంప్లీట్ చేయాలి. అలాగే అమ్మాయిలు అయితే 16 kilometers వాళ్ళకు కూడా 4 hours కంప్లీట్ చేయాలి. ఇది వాకింగ్ టెస్ట్ అంటారు జనరల్గా. అంటే మినిమం ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ అంటే దాదాపు 18 to 31 years ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద కష్టమేమి కాదు, కానీ కొంచెం ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఇది మనకు సెకండ్ స్టేట్. ఇది అయిపోయిన తర్వాత జనరల్గా మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ జనరల్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత
మనకు ఏమంటారు రిటర్న్ టెస్ట్ మరియు వాకింగ్ టెస్ట్ రెండు కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ అకార్డింగ్ టు నీకు వచ్చిన రిటర్న్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే నీకు ఉద్యోగం వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు సెలెక్షన్ ప్రాసెస్. అయితే ఇందులో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే సార్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి మనకు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి మరియు ఏజ్ లిమిట్ ఏముండాలి ఒకసారి చూస్తే ఒకసారి చూస్తే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకు చాలా జాగ్రత్త వినండి. అంటే ఈయన ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్ అంటున్నారు, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్స్. మరి ఇంటర్మీడియట్లో మనకు 3 రకాల సమస్యలు వస్తాయి. ఏంటి అంటే సార్ ఇంటర్మీడియట్లో పాలిటెక్నిక్ వాళ్ళు ఉంటారు, అంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, మరియు తర్వాత ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, మరియు వీళ్ళతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఎవరు ఎలిజిబిలిటీ అంటే వీళ్ళు స్ట్రేట్ అవే వచ్చేస్తారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ పాస్ అయిన వాళ్ళు స్ట్రేట్ అవే వస్తారు. రెండవది ఏంటంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏంటంటే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు, కానీ ఈ ఓపెన్ ఇంటర్ చేసే వాళ్ళు కంపల్సరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. తర్వాత లాస్ట్ వన్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఐటీఐ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది, సింపుల్. ఎవరైనా ఓపెన్ చేసినా డిప్లొమా చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, క్లియర్. రెండో పాయింట్ ఏంటంటే ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 31 ఇయర్స్ ఉండాలి. మినిమం 18, మ్యాక్సిమం 31 ఇయర్స్ ఉండాలి. అలాగే నీకు హైట్ కూడా అడుగుతుంది, ఇంపార్టెంట్, ఎందుకంటే యూనిఫామ్ జాబ్ కాబట్టి హైట్ ఎంత ఉండాలి అంటే మనకు అబ్బాయిలకైతే 163 సెంటీమీటర్స్, అబ్బాయిలకైతే 163, అమ్మాయిలకైతే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, అంటే రెగ్యులర్ ఎస్ఐ కానిస్టేబుల్ కన్నా ఇది చాలా తక్కువ. అంటే ఎంత ఉంటుంది రెగ్యులర్ ఎస్ఐకి 167.8 ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 168 ఉంటుంది. కానీ ఇక్కడ దాదాపు 5 సెంటీమీటర్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి హైట్ ఉండి యూనిఫామ్ జాబ్స్కి కావాలనుకున్న వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. మరి ఈ హైట్లో మనకు ట్రైబల్స్ అంటే ఏజెన్సీ ఏరియా వాళ్ళకు ఎంత ఉంటుంది అంటే 158 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఏజెన్సీ వాళ్ళకు 158 సెంటీమీటర్ హైట్ ఉంటే సరిపోతుంది. సో ఎగ్జామ్షన్ ఏముంది అంటే ఇదమ్మా 8 ఉంది. అట్లాగే ఇంకొకటి చెస్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు అంటే జనరల్గా మినిమం 84 ఉండి ఎక్స్పాన్షన్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్. అలాగే అమ్మాయిలకు కూడా 79 ఉండేసి 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఉండాలి. ఇది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్, హైట్ అండ్ ఎంత ఉండాలి అని. సో అభ్యర్థులందరూ మనకు కంపల్సరీ మనకు అంటే సాటర్డే ఆర్ మండే మనకు కంపల్సరీ ఏబిఓ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా గోల్కొండ ఇన్స్టిట్యూట్ తరఫున మనకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడల్లో ఏబిఓ మనకు కోచింగ్ స్టార్ట్ అవబోతుంది. త్వరలో మీకు ఇంటిమేషన్ ఇస్తాము. ఆల్ ది బెస్ట్.